నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈ మధ్యకాలంలో హేతువాదం ముసుగులో హిందూ ధర్మాన్ని దూషించే వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. ఇలాంటిదే నిజామాబాద్ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలో కోటగిరి మండలం కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో తెలుగు టీచర్ మల్లికార్జున్ స్టూడెంట్లకు దేవుళ్ళు లేరని పాఠాలు చెబుతున్నారని ఆరోపించారు. టీచర్ సారీ చెప్పాలని స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా వీహెచ్పీ నాయకులు పార్వతీ మురళి, మరికొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ లీడర్లు మాట్లాడుతూ మల్లికార్జున్ దేవుళ్ళు లేరని పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. సరస్వతీదేవి మొక్కకపోతే చదువు రాదా అని మాట్లాడుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో సరస్వతీదేవిని పూజిస్తారా? వాళ్లకు చదువులు రావడం లేదా అని స్టూడెంట్లను అడుగుతూ తప్పుదారి పట్టిస్తున్నారని వాళ్ళు అన్నారు. టీచర్ తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. తమ వెంట వచ్చి గుడిలో సారీ చెప్పకపోతే సస్పెండ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళన విరమించాలని నచ్చజెప్పారు. అందరి ముందు టీచర్ క్షమాపణలు చెబితేనే విరమిస్తామని వీళ్ళు అనడంతో చివరకు టీచర్ సారీ చెప్పడానికి ఒప్పుకున్నారు. అయితే ఆయనను స్కూల్ నుంచి గుడి వరకు దేవుడి పాఠాలతో ర్యాలీగా తీసుకెళ్లారు. అయితే అక్కడ ఎంఈఓ నాగనాథ్ సమక్షంలో దేవుడి ముందు క్షమాపణలు చెప్పించారు.